కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఆది నుంచి ఏ ఆరోపణలైతే చేసిందో అధికారం చేపట్టిన తర్వాత కూడా అవే వాదనలు వినిపిస్తోంది. చిన్న ప్రమాదాన్ని భూతద్దంలో చూపి మొత్తం ప్రాజెక్టే దండగా అన్నట్టు ప్రచారం చేస్తుంది. రాష్ట్రంలోని అధికార నేతలతో పాటు ఢిల్లీ పెద్దలు కూడా ఇందులో భాగమయ్యారు. ఈ సూత్రధారులు ఆడిస్తున్న నాటకంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేవలం ఓ పాత్రధారి మాత్రమే. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కనుసన్నల్లో పనిచేసే ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్పై కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా కాంగ్రెస్ పెద్దలు గంతులు వేస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ అంటూ ఓ కమిషన్ ఏర్పాటు చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని చిక్కుల్లో నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ గడ్డపై మహోన్నత లక్ష్యంతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఏకంగా ఒక నదిని ఎత్తిపోసే భగీరథ ప్రయత్నం చేసి రికార్డు స్థాయిలో 4 ఏళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేసి కళ్ల ముందు సాక్షాత్కరింపచేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం వద్ద బ్యారేజీలు నిర్మించారు కేసీఆర్. మేడిగడ్డ బ్యారేజ్ సామర్థ్యం 16.20 టీఎంసీలు కాగా అన్నారం బ్యారేజ్ సామర్థ్యం 3.52 టీఎంసీలు. పెద్దపల్లి జిల్లాలోని సుందిల్ల బ్యారేజ్ సామర్థ్యం 1.62 టీఎంసీలు. ఒక బ్యారేజీలో నిల్వ ఉన్న నీటిని తోడి కాల్వల ద్వారా పైనున్న బ్యారేజీలకు ఎత్తిపోసి ఎగువనున్న ప్రాంతాలకు నీటిని అందుబాటులోకి తేవటమే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రధాన ఉద్దేశం. ఇలా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 160 టీఎంసీల నీటిని ఎత్తిపోసి అక్కడి నుంచి కాల్వల ద్వారా నీటిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనిని 7 లింకులు 28 ప్యాకేజీలుగా విభజించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 20 లిఫ్ట్లు, 19 పంప్ హౌస్లను, 20 రిజర్వాయర్లను ఏర్పాటు చేశారు. ఇంత భారీ నిర్మాణంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తుంది కాంగ్రెస్. కానీ అంతర్జాతీయంగా కాళేశ్వరం ప్రాజెక్టును కొనియాడిన వాళ్ళు ఉన్నారు. 2023లో కాళేశ్వరం ప్రాజెక్టును ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెసింగ్ గా గుర్తించి అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ అవార్డును ప్రదానం చేసింది. అత్యంత తక్కువ సమయంలో ఎంతో నాణ్యతతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విజయగాథ నుంచి ప్రపంచం నేర్చుకోవచ్చని తెలిపింది. సొసైటీ చైర్మన్ మరియా సి లెమన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపించారు. ప్రాజెక్టులు అనుభవాలు, ప్రాజెక్ట్ డిజైన్, నిర్మాణం వంటి అంశాలపై విద్యార్థులకు వివరాలు అందిస్తామని చెప్పారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమైందని సొసైటీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ షిర్లీ క్లార్క్ నాడు కేటీఆర్తో అన్నారు. ఇంత గొప్ప కీర్తి పొందిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వరుస వివాదాలతో ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణ ఎదుర్కొన్న తర్వాతే జరగబోయే పరిణామాలేంటో చూడాలి.